ప్రియమైన వాళ్ళరా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయాన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీరు చేయబడిన అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడై ఉండి మీకు జయాన్ని కలుగుజేయునుగాక. యోహాను సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో సెలవిస్తుంది, యేసును అనే శిష్యులను ఆ వివాహానికి పిలువబడిరి అనేటువంటి మాటను మనం చదువుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఖానావూర్ అనేటువంటి ఒక ఊరిలో ఒక వివాహం జరుగుతుంది. ఆ వివాహానికి యేసయ్య అనే శిష్యులు పిలువబడుతున్నారు. ప్రియులారా, అక్కడ ఒక సమస్య వస్తుందండి. అంటే ద్రాక్ష రసము కొదువు అవుతుంది. ఏం జరిగింది అక్కడ? ప్రియులారా, మన వివాహాల్లో మనము అంటే ఒక వివాహాన్ని మనము ఏర్పాటు చేసేటువంటి రోజు నుంచే మనకు భయం కలుగుతుంది. మనకు అయ్యో ఈ వివాహము ఏ బాధ లేకుండా, ఏ అడ్డు లేకుండా, ఆటంకాలు లేకుండా బాగా జరగాలయ్యా అని చెప్పి మనం భయపడుతూనే ఉంటామండి. ఆ రోజు ఇంకా అంటే దగ్గరికి వస్తున్నప్పుడు ఇంకా మనకు భయం ఎక్కువద్దండి. ఆ రోజు వచ్చేసింది అనుకోండి, ఆ రోజు ఉదయం నుంచే అయ్యా ఈరోజు వివాహం బాగా జరగాలి, క్రమంగా జరగాలి, ఏ యొక్క కొరత ఉండకూడదని చెప్పి బాధపడుతుంటాం. కానీ బయట చూపించుకోమండి, ఎవరికి చూపించుకోము. ఇప్పుడు ఆ వివాహం వచ్చింది, వివాహం అయిపోయింది, ఇప్పుడు అక్కడ భోజనాలు జరుగుతున్నాయి. భోజనాలు జరుగుతున్నప్పుడు పిల్లరా ఇంకా కాసేపట్లో భోజనము అంటే ఖాళీ అయిపోతుంది, కానీ ప్రజలు అంటే క్రౌడ్ ఏమో వస్తున్నారు అనేటువంటి ఒక పరిస్థితి కలిగినప్పుడు మనకి ఎంత పెద్ద అవమానం కలుగుతుందని ఒకసారి ఆలోచించండి. అలాంటి అవమానం ఇక్కడ కలుగుతుంది. కానీ ఆ అవమానం కలగకుండా యేసయ్య వారిని కాపాడాడు. ఎందుకంటే యేసయ్య అక్కడ ఉన్నాడు కాబట్టి, యేసయ్యని వారు పిలిచారు కాబట్టి ప్రియులరా, ఆ యేసయ్య ఏం చేశాడు? ప్రియులరా, వాళ్ళకి ద్రాక్షారసం కావాలి. ఇప్పుడు ద్రాక్షారసము కొదువుగా ఉంది. యూదులు మనలాగా వాళ్ళు అంటే ఎలాగ మనం భోజనానికి మనం ప్రాముఖ్యత ఇస్తున్నామో, యూదులు వాళ్ళకి వివాహంలో ద్రాక్షారసానికి వాళ్ళు ప్రాముఖ్యత ఇచ్చేవారు. ప్రియం దేవుడు, ఎప్పుడు ద్రాక్షారసం కొదువు అవుతుంది. యేసయ్య దగ్గర అంటే ఆయన తల్లి దగ్గర చెప్తున్నారు. ఆయన తల్లి యేసయ్య దగ్గరకు వచ్చి చెప్తున్నాయా ద్రాక్షారసం లేదని చెప్పి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు, నాకు ఆ సమయం ఇంకా రాలేదమ్మా, నువ్వు ఊరకుండా అంటున్నాడు. ఇప్పుడు ఆయన అక్కడ ఉండేటువంటి పని మనుషులతో అంటున్నాడు, ఆ యొక్క పాత్రలు నీళ్లతో నింపమంటున్నాడు. నీళ్లతో నింపుతున్నారు. నింపబడినటువంటి ఆ యొక్క నీళ్ళని తీసుకెళ్ళి ద్రాక్షారసం అడిగే వారి దగ్గర ఇవ్వండి అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు అక్కడ ఏ మాత్రము ఆలోచించలేదు. అరే మనం నీళ్ళతో నింపమన్నాడు, నింపాము. ఆ నింపబడిన నీళ్లను ద్రాక్షారసం ఇదిగోండి అని చెప్పి తీసుకెళ్ళి ఇవ్వమంటున్నాడే. ఇవి తాగేవాళ్ళు ఈ నీళ్ళు అని చెప్పి గుర్తించి మనల్ని ఏమో పెద్ద సమస్య అవుతుందేమోనే అని చెప్పి భయపడలేదండి. నమ్మారు యేసయ్యను. యేసయ్యను పిలిచారు, యేసయ్యకు ప్రాముఖ్యత ఇచ్చారు, యేసయ్యను విశ్వసించారు. కాబట్టి వారికి ఏ యొక్క కొరత లేకుండా సమస్య రాకుండా యేసయ్య వారిని కాపాడారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చేసేటువంటి ప్రతి విషయంలో మనం యేసయ్యను ఆహ్వానిస్తున్నామా? మనం మొదలుపెట్టేటువంటి ప్రతి విషయంలో యేసయ్యకు మనం ప్రాముఖ్యత ఇస్తున్నామా? మన జీవితంలో ప్రతి ఒక్క విషయంలో మనం యేసయ్యను నమ్ముతున్నామా అండి? మనమైతే ఎన్ని ప్రశ్నలు అక్కడ అడుగుంటామండి, కానీ వారు ఏ ప్రశ్నలు అడగరు. ఎందుకంటే యేసయ్యను అంతగా విశ్వసించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా ఆయన మనం ఆహ్వానించినప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మనం కలిగి ఉన్నప్పుడు, ఆయనకి మనం ప్రాముఖ్యత ఇచ్చి ఆయన మనం నమ్మినప్పుడు మన జీవితంలో కూడా ఏ యొక్క కొరతను రానివ్వకుండా ఆయన సంతృప్తిగా మనల్ని ఆశీర్వదించేటువంటి దేవుడిగా ఉన్నాడు. నీ జీవితంలో ఉండేటువంటి కొరతను కూడా ఆయన మార్చి నేను సంతృప్తితో ఆయన నింపబోతున్నాడు. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఎంతవరకు ఈ మాటలు విన్న తండ్రి, మీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. తండ్రి, నువ్వు పిలువబడినటువంటి ఆ ఖానావూరు వివాహంలో తండ్రి ఆ యొక్క స్తోత్రం కొరత రాకుండా తండ్రి నువ్వు బిడ్డలను కాపాడేవయ్యా. అయ్యా స్తోత్రం, కొరత తండ్రి రానియకుండా అద్భుతాన్ని చేసేవయ్యా. కారణము తండ్రి నిన్ను ఆహ్వానించారు, నీకు ప్రాముఖ్యత ఇచ్చారు, నిన్ను నమ్మారు తండ్రి. అలాగే తండ్రి మా జీవితంలో కూడా ప్రతి ఒక్క విషయంలో తండ్రి నీకు ప్రాముఖ్యత ఇచ్చి నిన్ను నమ్మేవారిగా తండ్రి మేము ఉండడానికి కృపద ఇచ్చేయమని, మీ బిడ్డలకు జీవితంలో కనబడుతున్న ప్రతి ఒక్క కొరతలు మార్చివేయమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్.